ఇలాంటి ఫిష్ పికిల్ తిన్నారంటే మీ మైండ్ పక్క పిచ్చెక్కిపోవాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ గారికి ఫిష్ చేప అయితే పడ్డది లైవ్ లో. పెద్ద చేపతోటి ఇప్పుడు ఒక మంచి ఫిష్ పికిల్ అయితే చేసుకుందాం. నైస్ గా చేపని తీసుకెళ్లి ఫ్రెష్ గా అయితే కట్ చేసుకోవాలి. మనకు కట్ చేయడానికి రాదు, తినడం తప్ప. అందుకే పికిల్స్ తయారు చేసి అన్న దగ్గరనే కట్ చేయించుకుంటున్నాం. చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు ఫిష్ కట్ చేస్తుంటే పక్కనే కూర్చున్నా. అది మొత్తం నా పాయింట్ మీదనే పడ్డది. ఎప్పుడైనా సరే ఫిష్ కట్ చేసుకునేటప్పుడు కర్రీకి అయితే నార్మల్ సైజ్ లో కట్ చేసుకోవాలి. అదే ఫ్రైకి అయితే మీడియం సైజ్ లో. ఇలాంటి పికిల్స్ కి అయితే చిన్న చికెన్ ముక్కలా కట్ చేసుకోవాలి. కారం ఉప్పు బాగా పడుతుంది. అలా అయితే ఇక నైస్ గా కటింగ్ మొత్తం అయిపోయాక ముక్కలకు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఫిష్ ని కడిగేటప్పుడు సాల్ట్ ఎందుకు వేసారో కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఆ క్లీన్ చేసుకున్న ఫిష్ లోకి తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో మనం కలుపుకున్న ఫిష్ ని అయితే వేసుకోవాలి. ఆ ఫిష్ కాసేపు ఆయిల్ లో వేగాక ఇలా అయితే తయారవుతుంది. ఇలా అయినాక దించేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫిష్ కాల్చుకున్న ఆయిల్ లోనే తగినంత కారం మ్యాజిక్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఆగి నూనెలో వేయించుకున్న చేపను అందులో వేసి కలిపితే మీకు కూడా ఇలాంటి ఫిష్ పికిల్ మీ కళ్ళ ముందరే చేసి ఇస్తారు. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, సోమశిల నిహారిక హోటల్. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కూడా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.